గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చరిత్రలో ఎన్నో బెస్ట్ ఇన్నింగ్స్లు ఉండొచ్చు, కానీ జట్టు కోసం చివరి వరకు ఒంటరి పోరాటం చేసేవారు కొందరే కనిపిస్తారు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తున్నా, గెలవడానికి ఛాన్స్ లేకపోయినా చివరి వరకు వీరోచిత పోరాటంతో వారియర్లా పోరాడతారు. ఓటమి ఖాయం అనుకుంటే చిన్నగా చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేస్తారు. ఊహించకుండానే మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి ఆశలు సజీవంగా ఉంచుతారు. చివరికి తమ పోరాటం వృధా కాకుండా ప్రత్యర్థి జట్టు ఓటమికి కారణమవుతారు. ఇలాంటి ఇన్నింగ్స్లు క్రికెట్ చరిత్రలో అరుదుగా కనిపిస్తాయి. అలాంటి ఒక మిరాకిల్ ఇన్నింగ్స్ ఆడిన మన ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా 12 ఏళ్ల క్రితం న్యూజిలాండ్పై ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ చూస్తే ఇప్పటికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం. రవీంద్ర జడేజా అంటే ఆల్రౌండర్గా అదరగొడతాడని అందరికీ తెలుసు. కానీ ఒత్తిడిని అధిగమించి మ్యాచ్లను అద్భుతంగా ఫినిష్ చేసే గొప్ప టాలెంట్ కూడా ఈ టీమిండియా ఆల్రౌండర్కు ఉంది. తన బ్యాటింగ్తో 12 ఏళ్ల క్రితమే తనలోని అసాధారణ టాలెంట్ను క్రికెట్ ప్రపంచానికే తెలియజేశాడు. 2023 ఐపీఎల్ ఫైనల్లో గెలిపించిన మ్యాచ్ కంటే 2019 వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్పై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ కంటే కిక్కిచ్చే ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్లో సహకరించే వారు ఎవరూ లేకపోయినా ఒంటరి పోరాటం చేసిన ఆ ఇన్నింగ్స్కు సలాం కొట్టాల్సిందే. సెంచరీ కొట్టకపోయినా, 200 స్ట్రైక్ రేట్తో పరుగులు చేయకపోయినా ఈ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. ఎన్నో ట్విస్టులతో సాగిన ఆ మ్యాచ్ 2014లో న్యూజిలాండ్పై జరిగింది. 2014లో 5 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు న్యూజిలాండ్లో అడుగుపెట్టింది. సొంత గడ్డపై కివీస్ తొలి 2 వన్డేల్లో పూర్తి ఆధిపత్యం చూపించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో 21 పరుగులు, రెండో వన్డేలో 15 పరుగులతో ఓడిపోయిన భారత జట్టు మూడో వన్డేకు ముందు డీలా పడిపోయింది. సిరీస్లో నిలవాలంటే మూడో వన్డే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ దశలో ఇండియా కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తే న్యూజిలాండ్ మొదటి బ్యాటింగ్లో రెచ్చిపోయి ఆడింది. ఏకంగా 314 పరుగులు చేసి ఇండియా ముందు బిగ్ టార్గెట్ సెట్ చేసింది. మార్టిన్ గుప్టిల్ సెంచరీ కొడితే విలియమ్సన్ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. 315 పరుగుల బిగ్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. తొలి వికెట్కు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ 64 పరుగులు జోడించారు. అయితే ఒక్కసారిగా విజృంభించిన కివీస్ బౌలర్లు ఇండియా బ్యాటర్లను వరుసగా పెవిలియన్కు పంపారు. 13 పరుగుల వ్యవధిలో టాప్ 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్పై పట్టు బిగించారు. అయితే ఈ దశలో రైనా, ధోని కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 5వ వికెట్కు 67 పరుగులు జోడించిన తర్వాత రైనా అవుట్ కావడంతో ఓటమికి చేరువైంది. హాఫ్ సెంచరీ తర్వాత ధోని కూడా అవుట్ కావడంతో ఇండియా 184 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 14వ ఓవర్లో 130 పరుగులు చేయాలి. క్రీజ్లో స్పెషలిస్ట్ బ్యాటర్లు ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా గెలవాలంటే ఓవైపు వేగంగా ఆడాలి, అదే సమయంలో వికెట్లను కాపాడుకోవాలి. ఇలాంటి తీవ్ర ఒత్తిడి సమయంలో 8వ స్థానంలో జడేజా బ్యాటింగ్కు దిగాడు. ఆల్రౌండర్గా పేరున్న జడేజాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఏదో కాసేపు పోరాడినా పరాజయం మాత్రం కన్ఫర్మ్ అనేలా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే అశ్విన్తో కలిసి జడేజా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. జాగ్రత్తగా ఆడుతూనే వీడు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. మరో ఎండ్లో అశ్విన్ కూడా చక్కగా సహకరించడంతో మ్యాచ్పై చిన్నగా ఆశలు వచ్చాయి. అశ్విన్తో కలిసి 85 పరుగులు జోడించాక విజయంపై ధీమా వచ్చింది. కానీ హాఫ్ సెంచరీ చేసిన అశ్విన్ అవుట్ కావడంతో మన జట్టుకు బిగ్ షాక్ తగిలింది. బౌలర్లతో కలిసి జడేజా మ్యాచ్ గెలిపించాలంటే కష్టంగా మారింది. దీనికి తోడు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి వెంటనే అవుట్ కావడంతో ఇండియా 286 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయి ఓటమికి చేరువైంది. ఈ దశలో ఇండియా చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 49వ ఓవర్ తొలి బంతికి అరుణ్ సింగిల్ తీసి జడేజాకి ఇచ్చాడు. దీంతో సమీకరణం 11 బంతుల్లో 28 పరుగులకు మారిపోయింది. ఓవర్కు 15 పరుగులు కొట్టడంతో పాటు తానే స్ట్రైకింగ్లో ఉండాలి. ఈ రెండింటితో పాటు చివరి వికెట్ పోకుండా చూసుకోవాలి. ఇలాంటి సమయంలోనే జడేజా తనలోని అత్యుత్తమ ఆటని బయటకు తీశాడు. 49వ ఓవర్ రెండో బాల్కు లాంగ్ ఆన్లో సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. జడేజా మ్యాచ్ గెలిపిస్తాడేమో అనే ఆశలు చిగురించాయి. అయితే ఆ తర్వాత 5 బంతులకి 4 పరుగులే రావడంతో ఇండియా చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సిన అవసరం వచ్చింది. జడేజా ఒక్కడే ఓన్లీ హోప్. 50వ ఓవర్ తొలి బంతికి అండర్సన్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టి కాన్ఫిడెంట్గా కనిపించాడు. అయితే అండర్సన్ తర్వాత 2 బాల్స్కు పరుగులేమీ ఇవ్వకపోవడంతో 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా బౌండరీ కొట్టాలనే ఒత్తిడి జడేజాపై పడింది. స్లో బౌన్సర్ని కంట్రోల్గా ఆడుతూ మిడ్ వికెట్ మీదుగా 4 కొట్టాడు. దీంతో సమీకరణం చివరి 2 బంతులకు 8 పరుగులకు చేరుకుంది.
ఈ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జడేజా బౌండరీ కొట్టకపోతే మ్యాచ్ ఓటమి ఖాయం. అయితే జడేజా వికెట్లను వదిలేసి లాంగ్ ఆన్ మీదుగా తరలించిన సిక్సర్ హైలైట్ గా నిలిచింది. ఈ సిక్సర్ తో స్టేడియంలో ఉన్న ఇండియన్స్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్లో సాగాయి. చివరి బంతిని 2 పరుగులు చేయాల్సి రావడంతో సింగిల్ మాత్రమే రావడంతో మ్యాచ్ టై అయింది. ఒక దశలో ఓటమి ఖాయం అనుకున్న ఈ మ్యాచ్ లో జడేజా పోరాటం మ్యాచ్ ను టై చేయగలిగింది. దీంతో సిరీస్ పై ఆశలు అలాగే ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ జడేజా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా చివరి వికెట్ మాత్రమే ఉన్న సమయంలో జడేజా తన ఆలోచనతో గేమ్ ను చక్కగా రీడ్ చేశాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆడాలంటే ఒత్తిడి తట్టుకుని క్రీజ్ లో నిలబడితేనే సాధ్యమవుతుంది. జడేజా కూడా తన పరిణితి చూపించి మ్యాచ్ ను టై చేసి తన పోరాటానికి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఓవరాల్ గా 45 బంతుల్లో 66 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచిన జడేజా 5 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టారు. జడేజాలో ఒక అద్భుతమైన ఫినిషర్ ఉన్నాడని నిరూపించిన ఇన్నింగ్స్ అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.